Hi. So APPSC Group 1, TSPSC Group 1 and Civil Service Mains మన అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ. సో ఈ మెయిన్స్ రాసేటప్పుడు ఎలా మనము వెళ్తాము, దీన్ని ఏ విధంగా స్టడీ చేయాలి అనేది లాస్ట్ క్లాస్లో మనం వివరించడం జరిగిందండి. ఎలాంటి ప్రశ్నకైనా కానీ ఆన్సర్ రాసే విధంగా మనము మన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. సో దానికోసమని మనము సివిల్ సర్వీస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా ఏ విధంగా వచ్చాయి అని ఒకసారి విశ్లేషణ చేసుకుంటూ ఉంటాం. దాని తర్వాత కన్వెన్షనల్లో బేసిక్ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అనేది ఒకటి పరిశీలన చేయాలి. థర్డ్ పాయింట్, కరెంట్ రిలేటెడ్ ఈ క్వశ్చన్తో ఏమైనా సంబంధం ఉన్నదా అనేది చూస్తాం. ఈ మూడు అంశాలతోటి మన సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ ఈ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఇది స్లాట్ 2గా జరుగుతూ వస్తుంది. ఇప్పుడంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు సరే ప్రిలిమ్స్కి వాళ్ళు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు మళ్ళొకసారిగా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్లోకి వెళ్ళాల్సిన సమయం వస్తుంది. ఎన్నికల అనంతరము నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఫామ్లోకి వెళ్తే ఆ టైంకి కాస్త పికప్ అందుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏపీపీఎస్సీ ఎవరికైనా ఇంకా ప్రిలిమ్స్ కాన్ఫిడెన్స్ ఉన్నది, ఇక పర్వాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఆన్సర్స్ రాసుకోవటంలో తప్పేమీ లేదు. ఎవరిని కూడా వద్దనే అయితే అనం కదా మనము. మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆన్సర్ రాసి సో మనకు అది నెంబర్ ఇచ్చాము వాళ్ళకి, ఆ నెంబర్కి మీరు జస్ట్ ఫోటో తీసి వాట్సాప్ పంపితే సో దాన్ని కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ మీకు రావటం జరుగుతుంది. సో ఎవ్రీ సాటర్డే నాడు మనము కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం. రేపు కాదండి, సో కమింగ్ సాటర్డే సో ఏదైతే ఉంటుందో ఆ సాటర్డే నాడు ముందుగానే మీకు మెసేజ్ రావటం జరుగుతుంది. మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఈ టాపిక్ మీద మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయటం జరుగుతుంది అని మీకు రావటం జరుగుతుంది. 1 వీక్ బిఫోరే పంపిస్తాను నేను అది మీకు. సో దాని మీద మీరు వర్కౌట్ చేసి మీరు కాస్త మంచి వైట్ పేపర్ తీసుకొని బార్డర్ వదిలి 4 వైపులా, లేకపోతే అది ఫోటో తీసే లోపల అది ఎటో పోతున్నదండి, చక్కగా నీట్గా దాన్ని మాకు వాట్సాప్ పంపించండి. నేను దాన్ని కరెక్షన్ చేసి సేమ్ ఫీడ్బ్యాక్ని సాధ్యమైనంత తొందరగా, అంటే వర్క్ ఉంటుంది కదండి, సో అది కూడా చూసుకోవాలి. నేను పంపాను నాకు రాలేదు అని పొద్దున్న పంపి సాయంత్రం ఫోన్ చేస్తే నా వల్ల కదా, అది టైం చూసుకొని వితిన్ మరీ మ్యాక్సిమం కాకుండా వితిన్ టైం ఫ్రేమ్ వర్క్లో పంపిస్తూ ఉంటా. అలాగే మీరు ఇక వర్క్ని ఇక స్పీడప్ చేసుకుంటూ ఉండండి, ఇది పద్ధతి. సో ఇలా తీసుకుంటున్నప్పుడు నేను చేసే పని ఏమిటి అంటే సిలబస్ని తీసుకోవటం జరుగుతుంది. సిలబస్ని తీసుకొని పేపర్ వైజ్గా తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టి, దానికంటే ప్రీవియస్ యూపీఎస్సీ అట్లాంటివి ఉండవు కాబట్టి మిగిలినవన్నీ కూడా సివిల్స్ ఓరియంటేషనే. వీటిలో సివిల్ సర్వీస్ క్వశ్చన్ ఏ విధంగా ఉన్నది, బేసిక్ క్వశ్చన్ ఏ విధంగా ఉన్నది, అండ్ కరెంట్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఏమైనా ఉందా. సో ఈ కరెంట్ రిలేటెడ్ డెవలప్మెంట్ అన్నది ఇది ఈరోజు చెప్పింది రేపు ఉండకపోవచ్చు, ముందే చెప్తున్నాము. సో టిల్ ద ఎగ్జామ్, మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు కూడా తప్పనిసరిగా ఈ ఫీడ్బ్యాక్ మీకు అవసరం పడుతూనే ఉంటుంది. అయిపోయింది, ఇప్పుడు గవర్నెన్స్ అయితే అయిపోయింది కదా, అయిపోయిందంటే అయిపోయింది, అట్లా ఉండకూడదు. సో మొత్తం ఏం చేంజ్ రావచ్చు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న దీని మీద ఎలా రావచ్చు అన్నది మనము టిల్ ద ఎగ్జామ్ వరకు, ఇటు ఏపీపీఎస్సీకి మెయిన్స్కి టిల్ ద ఎగ్జామ్ లాస్ట్ వరకు ఉంటుంది సపోర్టు, ఇటు టీఎస్పీఎస్సీ కూడా లాస్ట్ వరకు సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇట్లా 3 రకాలుగా బేస్ చేసుకొని ఈ 3 మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు, తప్పనిసరిగా సక్సెస్ అయ్యి బయటకు వస్తారండి. లాస్ట్ క్లాస్లో చెప్పాము, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాము, ఈ అప్రోచ్ ఫాలో అయితే మాత్రము తిరుగులేదు. ఇక చేతులారా ఏమైనా మిస్టేక్ జరిగితే దాన్ని చెప్పలేము కానివ్వండి, పర్ఫెక్ట్గా చేశారు అంటే మాత్రము కంపల్సరీగా అవుట్కమ్ వస్తుంది. సో వాటితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చెప్పుకోదలుచుకున్నాం మనం. అసలు కామన్ నాకేమీ తెలవదు గ్రూప్ 1కి సంబంధించి, నేను ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాను, ఎలా సక్సెస్ కావాలి చేయాలన్న తపన అయితే ఉన్నది. సో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. జస్ట్ నాకు ఈ అంశము ఇలా అన్నీ కొంచెము అందుబాటులోకి వచ్చినా కానీ సక్సెస్ అవ్వగలుగుతాను, ఈ స్పిరిట్తో అందరూ ఉన్నారు. సో వీరందరికీ నేను ఇచ్చే సూచన, ఇప్పుడు మనం ఈ క్లాస్ ఎండింగ్లో నేను ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తానండి, జస్ట్ స్మాల్ ట్రిక్. అది ఆ ట్రిక్ని
ఇక మీద అదే అప్లై చేస్తూ వెళ్ళిపోండి. కరెక్ట్గా 5 వారాల తర్వాత మీ ముందు ఏ క్వశ్చన్ పేపర్నైనా పెట్టండి. అంటే మీరు స్టడీ చేసి మనం వర్క్ చేసిన దాని మీద మనం కొన్ని టాపిక్స్ని తీసుకొని వర్క్ చేస్తాం కదా, ఆ వర్క్ చేసింది ఏ క్వశ్చన్ అయినా పెట్టండి. మీరు 100%, 1% కూడా కదండి, తక్కువ లేనే లేదు అసలు, 100% కాన్ఫిడెంట్గా ఆ క్వశ్చన్స్ ఎన్నైనా ఇవ్వండి. వితిన్ టైం ఫ్రేమ్లో రాసి వస్తారు, అది నా గ్యారంటీ. ఈ అప్రోచ్ కానీ ఫాలో అయితే అది టెస్ట్ చేసుకోండి. మీరే కావాలంటే చేస్తాం, అన్ని బయటికి తీస్తాం. అసలు ఏది కూడా ఉంచేది లేదు, మొత్తం గుజ్జంతా కూడా బయటికి రావాల్సిందే. పీల్చి పిప్పి చేసి అభ్యర్థి పూర్తిగా ఇక గ్రూప్ అని ఇక తిరుగు లేకుండా కొట్టుకొని రావాలి. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీనో, ఇంకా తర్వాత క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేటిలో ఏదో ఒకటి మాత్రము పోస్ట్ వచ్చి తీరాల్సిందే. ఆ స్థాయిలో బయటికి ఆ కాన్ఫిడెన్స్ తోటే పంపిస్తాను మిమ్మల్ని, ఆ కాన్ఫిడెన్స్ తోటే బయటికి తెప్పిస్తా, ఆ కాన్ఫిడెన్స్ తోటే మీరు ఆనందంగా లైఫ్లో సెట్ అయ్యేటట్టు చేస్తారు. అయితే మీరు చేయాల్సింది మాత్రము సిన్సియర్గా హానెస్ట్గా చెప్పిన వర్క్ని చెప్పినట్టు చేయాలి. అదొకటి చేసి పెట్టండి. నేను మీకు ఎంత కావాలంటే ఇన్పుట్ అంత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఇప్పటివరకు చాలామంది అంటుంటారు కరెక్ట్ గైడెన్స్ దొరకలేదు, లేకపోతే నాది అయిపోయి ఉండేది. ఇప్పుడు నేను వాళ్ళందరికీ ఛాలెంజ్ ఇస్తున్నాను, కరెక్ట్ గైడెన్స్ మీ ముందు ఉంది. ఇది బియాండ్ అన్నది లేకుండా నేను ఎంత వర్క్ కావాలో అంత చేస్తున్నాను. ఇక మీ సామర్థ్యం ఎంత ఉందో అది బయట పెట్టుకోండి. గైడెన్స్ లేదు, అవన్నీ కూడా ఇక చాతకాని మాటలు అవుతాయి. నాకు అందుబాటులో లేదు, అది లేదు, ఇది లేదు, పని చాతకాని మాటలు పక్కన పెట్టండి. సో ఏదో కండిషన్స్ వల్ల అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నది సో జస్ట్ దిగండి, మంచి సక్సెస్ తోటి బయటికి వెళ్ళండి. సో ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ని తీసుకొని ఇద్దరికి ఏపీపీఎస్సి అప్రోచ్ ఏ విధంగా ఉంటుందంటే, ఏపీపీఎస్సి సిలబస్ ఉంటుందండి, తెలంగాణ సిలబస్ ఉంటుంది. 2 సిలబస్లు ఉంటాయి. ఈ 2 సిలబస్లలో కామన్గా ఉండే టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఆ కామన్ టాపిక్లని ఇద్దరికి పంపించడం జరుగుతుంది. కంబైన్డ్గా అది మన సైట్లో ఉంటుంది, ఇద్దరికి ఉపయోగం. అలా కాకుండా ఈ తెలంగాణకి వేరేగా ఉండే పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రాకి గ్రూప్ అనికి సంబంధించి వేరే పాయింట్స్ ఉన్నాయి. సిలబస్ చాలా హెవీగా ఉంది, అయినా కానీ మనం దాన్ని డీల్ చేసుకుంటూ వెళ్తున్నాం ఒక క్రమ పద్ధతిలో. ఇలా వేరుగా ఉన్నప్పుడు వీళ్ళకి హెడ్డింగ్ మీకు ఆ లేబుల్ మీద వచ్చేటప్పుడు కంపల్సరీగా తెలంగాణ అని పర్టికులర్గా వస్తుంది, ఆంధ్ర వాళ్ళకైతే ఆంధ్ర అని పర్టికులర్గా వస్తుంది. డిఫరెన్స్ ఉన్న చోట డిఫరెంట్గా వెళ్తుంది. ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది. సెకండ్ పాయింట్ యూనిట్ వైజ్గానే వెళ్తూ ఉంటాం. సో ప్రతి యూనిట్ మీరు ఇక మీదట దాన్ని టిక్ కొట్టుకోండి. ఒక సెట్ బయటికి తీసి జిరాక్స్ కాపీని లేకపోతే ఏదో ఒకటి టిక్ కొట్టుకోవటమే. ఇదిగో నేను చదివాను, ఈ టాపిక్ అయిపోయింది అని. లాస్ట్కి నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న హింట్ ఇస్తాను. ఆ టర్మ్ ఆ కండిషన్స్లో అయిపోయినప్పుడు మాత్రమే మీ పేరుతో టిక్ కొట్టుకోవాలి, అంతేగాని వీడియో చూసి టిక్ కొట్టుకోవద్దు, అది మళ్ళీ చీటింగ్ అయిపోతుంది. అంతా అయిపోయి ఆ సిచ్యువేషన్లో అప్పుడు మాత్రమే దాన్ని టిక్ కొట్టండి. అట్లా సిలబస్ అంతా కూడా అయిపోతుంది. అప్పుడు చెప్పండి ధైర్యంగా లేదా అని ఆ విషయం. ఎగ్జాంపుల్ మోడల్ వెళ్తున్నాను ఈరోజు అంతే. తర్వాత నేను ఒక 7-8 క్వశ్చన్స్ ఈచ్ టాపిక్ మీద బయటికి తీసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా ఎలా రాస్తే ఏంటి అనేది నేను వివరించుకుంటూ వెళ్తాను. దాన్ని ఏం చేయాలని కూడా చెప్తాను. ఉదాహరణకి ఇక్కడ ఇద్దరికి కామన్గా ఉన్నది, సిలబస్లో కొత్తది, చాలా ప్లస్ అవుతుంది ఈసారి అందరికీ కూడా గ్రూప్ 1 రాసే వాళ్ళకి. ఏపీకి అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, తెలంగాణకైతే గవర్నెన్స్, 2 ఒకటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. కాకపోతే ఇక్కడ కొన్ని యూనిట్లు ఎక్స్ట్రా ఉన్నాయి, ఇక్కడ కొన్ని యూనిట్లు వేరేగా ఉన్నాయి, మిగిలినంతా సేమ్. సో ఇది క్వశ్చన్ అండి. గుడ్ గవర్నెన్స్ ఈజ్ క్లోజ్లీ అలైన్డ్ విత్ ఎఫెక్టివ్ డెమోక్రటిక్ గవర్నెన్స్. ఇది సివిల్స్ క్వశ్చన్. సో దీనిని ఇద్దరికి ఉన్నది కాబట్టి సిలబస్లో దాన్ని ఇద్దరికి కూడా తీసుకొని వెళ్తాం. సో గుడ్ గవర్నెన్స్ ఈజ్ క్లోజ్లీ అలైన్డ్ విత్ effective democratic governance. Elaborate.
ఇది సివిల్స్ 2012లో క్వశ్చన్. అంటే గుడ్ గవర్నెన్స్ అనే మీకు ఇచ్చిన టాపిక్ మీద ప్రశ్న ఎలా వస్తుంది అనేది ఇక్కడ సివిల్స్ క్వశ్చన్స్ని పరిశీలన చేస్తే ఇప్పుడు మీకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ ఏర్పడుతుంది. ఓహో, గుడ్ గవర్నెన్స్ మీద ఇలా క్వశ్చన్ వస్తుందా అనేది మనకు అర్థం చేసుకోవడానికి ఉంటుంది. దానిని ఇది నేను సివిల్స్ మోడల్లో ఇస్తాను అని చెప్పటము, అంటే దీని మీద గుడ్ గవర్నెన్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని కూడా డిస్కస్ చేస్తా. సెకండ్ పాయింట్ కన్వెన్షనల్ మెథడ్, అంటే బేసిక్ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది. సో గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి, వాట్ ఆర్ ద వేరియస్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ గుడ్ గవర్నెన్స్, ఎక్స్ప్లెయిన్. గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి, అంటే గవర్నెన్స్ అంటే ఏమిటి, ఆ గుడ్ గవర్నెన్స్లో ఏమేమి అంశాలు ఉన్నాయి దానిని విస్తరించండి. ఇది బేసిక్ క్వశ్చన్. ఇక్కడ ఆ మోడల్లో ఇది కొన్ని క్వశ్చన్స్. దాని తర్వాత కరెంట్ రిలేటెడ్ గుడ్ గవర్నెన్స్ మీద ఏమైనా కాన్ఫరెన్స్లు కానీ ఏమైనా జరిగినాయా. మీకు ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుందండి. కరెంట్ రిలేటెడ్ అంటే న్యూస్ పేపర్లో దొరికేవి కావు ఇలాంటివన్నీ కూడా. దీనికి స్పెషల్ స్ట్రాటజీస్ ఉంటాయి గ్రూప్ అని. అంటే కొంతమంది ఇది కొంచెం బాధాకరమైన అంశము, కొంతమంది అంటారు మీరు ఎక్కువ ఫీజు పెట్టుకుంటున్నారండి, అదేంటండి ఇంకో చోట అది ఇది. సో ఇట్లా దయచేసి మట్టి అడగండి. నేను ఎంత వర్క్ చేస్తున్నానో మీకు తెలుసు, దానికి తగ్గట్టుగానే మేము ఎంతో అంత మేము పెట్టుకొని వెళ్తున్నాము. మీ చాలామంది అండి ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా అక్కడి నుంచి కూడా జాయిన్ అయ్యేటోళ్ళు లక్షలు కట్టి అసలు ఏం చదవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అట్లాంటి స్థితిలో నేను చేసే వర్క్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీతో అయితే క్యాలిక్యులేట్ చేయడం తప్పది, అది వాల్యూ కూడా కాదు మీకు అంత మంచి పోస్ట్లోకి వెళ్తున్నప్పుడు. ఇట్లాంటి పాయింట్స్ని మాత్రము తీసుకురాకండి. ఇన్నైతే ఇన్, అవుట్ అయితే అవుట్, నచ్చితే రండి లేకపోతే లేదు, అంతేగాని అది ఎక్కువ ఇంకొక దాంతో కంపారిజన్స్ అనవసరం. మాకు మేము చేసే హార్డ్ వర్క్ మాకు తెలుస్తుంది, మేము చేసే ఇన్పుట్స్ మాకు తెలుస్తాయి. ఎందుకంటే దీని వెనకాల ఇంత చిన్న ఇష్యూస్ కావు, ఇవి ఎంతో హార్డ్ వర్క్తో రిలేటెడ్ అయి ఉన్నాయి. అదే గుడ్ గవర్నెన్స్ చెప్పాను అయిపోయింది చదువుకో రాసుకోవా అంటే అయిపోతుంది, కానీ అట్లా కాదు. ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, దాంట్లో నుంచి ఏమైనా ఉన్నాయా కరెంట్ రిలేటెడ్. ఒక్కొక్క పాయింట్ ఎత్తికెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి రాత్రి 2-3 కూడా పడతాయండి. అంత జరిగితే వచ్చేది 4-5 పాయింట్స్ తగులుతాయి ఒక్కోసారి. అంత వర్క్ ఉంటుంది దీని వెనకాల. సో అందుకే చెప్తున్నాను, కంపారిజన్ చేస్తూ కాల్స్ చేయకండి దయచేసి. ఇది సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి. ఇష్టం ఉంది రండి అంతే, అంతేగాని కంపారిజన్స్ చేయకూడదు. అన్కంపారబుల్. వాళ్ళు మాకన్నా ఎక్కువ చెప్పచ్చు తక్కువ చెప్పచ్చు, అది మాకు సంబంధం లేదు. నేను మోడల్ వెళ్ళేది ఇది అని చెప్తున్నా. అందుకే మా మోడల్ ఇలా ఉంటుంది, మేము ఇలా తీసుకొని వెళ్తాం, నేను ఇలా వర్క్ చేస్తాను, ఇలా కాన్ఫిడెన్స్ ఇస్తాం, అంత నీట్గా మేము వెళ్తాము. అట్లా మేము వెళ్ళేది మేము చెప్పుకుంటాం తప్పితే అనవసరంగా కంపారిజన్ చేసి లేనిపోయిన కాంప్లికేషన్స్ తీసుకురావద్దు దయచేసి. సో ఇప్పుడు ఇష్యూ ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని IJPA జర్నల్స్ ఉంటాయండి. సో ఆ జర్నల్స్లో ఈ స్కాలర్స్ వాళ్ళందరూ కూడా ఆర్టికల్స్ లేదా కేస్ స్టడీస్ ఇట్లాంటివి రాస్తూ ఉంటారు. లేదా రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్స్లు కానీ సో అండ్ సో ఇష్యూ మీద, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ అయి ఉండొచ్చు, ఏదో ఒక అంశం మీద ఈ కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి. అది లేదా ఈ IAS అకాడమీ ఉంటుంది, అది అదేంటిదండి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ, అది అక్కడ కొన్ని లెక్చర్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళందరూ వెళ్ళి. అట్లా ఏదో ఒక రిలేటెడ్గా ఈ అంశంతో జోడించబడి ఉంటే దానిని బేస్ చేసుకొని ఎట్లా వస్తుంది. లేదా PMO ఆఫీస్ నుంచి కొన్నిసార్లు ఈ గవర్నెన్స్కి సంబంధించి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, దానికి సంబంధించి ఏమైనా ఉందా. అట్లా నేను కరెంట్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చూసుకుంటూ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఇది నేను మీకు చెప్పదలుచుకున్న అంశము. ఇట్లా వెళ్తాము మనము అని. లాస్ట్ క్లాస్లో జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు ఇది సివిల్స్ క్వశ్చన్, దీంట్లో ఇది అంశం ఉంటుంది, దీన్ని ఇట్లా రాయాలి, ఇవి పాయింట్స్ ఉండాలి, ఈ పాయింట్స్కి ఇట్లా మీరు కౌంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ఈ టాపిక్ మీద ఇన్ని సివిల్స్ క్వశ్చన్స్ ఇచ్చారు అంటే సిలబస్లో మీకు అనిపించేది ఒక వర్డ్ అయినా లేదా 2 words అయినా దీని మీద ఇన్ని రకాల ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది. అడిగిన ప్రశ్నని ఆలోచించట విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు ఎంత ధైర్యం వస్తుందో మీరే చెప్తారు నాకు. ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వెంటనే క్వశ్చన్ పేపర్ చూడగానే
ఇది ఒకటి డౌట్. నెక్స్ట్ ఇంటర్నల్ మీనింగ్ ఏమిటి ఉన్నది, లైన్ వెనకాల అర్థాన్ని వెతకాలండి. గుడ్ గవర్నెన్స్ ఈజ్ అంటే సుపరిపాలన ఈజ్ క్లోజ్లీ అలైన్డ్ విత్ ఎఫెక్టివ్ డెమోక్రటిక్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యము వేరు, పరిపాలన ప్రజాస్వామీకృతం అవటము వేరు. ప్రజాస్వామ్యం అంటే అది పొలిటికల్ కాన్సెప్ట్, రాజకీయం, ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము, అది వేరే కాన్సెప్ట్. డెమోక్రసీ వేరు. డెమోక్రటైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అంటే పరిపాలనని ప్రజాస్వామీకృతము చేయటము, అంటే ప్రజల దగ్గరికి పరిపాలనని అందచేయటము, అంటే ప్రజలకి ఏమి కావాలో పరిపాలన ద్వారా అది అందుబాటులోకి తేవటము. పరిపాలన అనేది ఇచ్చేది, ఈ పరిపాలకుడు అనేవాడు ఇచ్చేవాడు, పరిపాలన చేయబడేవాడు అనేవాడు తీసుకునేవాడు అయితే అది నియంతృత్వ ప్రభుత్వం అవుతుంది. సో రూలర్ అండ్ రూల్డ్. రూలర్ అనేవాడు ఇచ్చేవాడు, రూల్డ్ అనేవాడు తీసుకునేవాడైతే అది డిక్టేటర్షిప్, డెమోక్రటిక్ కాదు, నియంతృత్వ పాలన అంటూ ఉంటాం. ఈ తీసుకునేవాడేమి బిచ్చగాడు కాదు, ఇది రాజ్యాంగం. అది ఈ రాజ్యాంగంలో 120 కోట్ల మందికి సమాన అవకాశాలు ఉంటాయి, అందరికీ సమాన ప్రాతినిధ్యం అనేది ఉంటుంది. డెమోక్రసీ ద్వారా రూల్ జరుగుతున్నది అంటే రాజ్యాంగంలో మొదటి లైన్ అదే ఉన్నది, భారత ప్రజలమైన మేము. సో మేము అనేది ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా మమ్మల్ని పరిపాలన చేసుకుంటున్నాము. అంటే అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ది పవర్ ఇన్ ఇండియా వచ్చి ప్రజలే. అనగా ప్రజలకి ఏమి కావాలో ప్రజలకి నచ్చినట్టుగా పరిపాలన చేయటం అన్నది గుడ్ గవర్నెన్స్ అవుతుందే తప్పితే నువ్వు ఏదో చేస్తున్నావు అనుకొని చేసేదానిని గుడ్ గవర్నెన్స్ అనటానికి వీల్లేదు అన్నది ఈ ప్రశ్న యొక్క సారాంశము. Good governance is closely aligned with effective democratic governance. Elaborate, విస్తరణ చేయండి. ఇదండి. సో క్వశ్చన్ అర్థమైతే 50% ఆన్సర్ మీ చేతిలో ఉన్నట్టే. సెకండ్ క్వశ్చన్ డిమాండ్ని చూసుకోండి. దీన్ని నేను ఎగ్జామిన్ అంటే ఏం చేయాలి, క్రిటిక్స్ అంటే ఏమి చేయాలి, డిస్కస్ అంటే ఏమి చేయాలి, కామెంట్ అంటే ఏమి చేయాలి, క్వశ్చన్ అదే. క్వశ్చన్ డిమాండ్ మారినప్పుడు అభ్యర్థులు గమనించాలి, ఆన్సర్ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. సో అలాంటి సమయంలో క్వశ్చన్ డిమాండ్కి అనుగుణంగా ఆన్సర్ రాయటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎలాబరేట్ అన్నాడు కాబట్టి దీనంత సింపుల్ క్వశ్చన్ లేనే లేదు అని మీకు అర్థమైపోతుంది. సో ఈ క్వశ్చన్ డిమాండ్లు ఏంటి ఎలా అన్నది నేను గతంలో కూడా వీడియో ఇచ్చాను. సో ఒక్కొక్క క్వశ్చన్ డిమాండ్కి ఒక్కొక్క రకంగా ఆన్సర్ ప్రజెంటేషన్ ఉంటుంది. పిక్చర్లో ఎవరు ఇవ్వట్లేదు, ఎగ్జామినర్ అక్కడ ఎగ్జామిన్ క్రిటికల్లీ ఎగ్జామిన్ అవేమి ఖాళీగా పల్లెక పెట్టిన పదాలు కాదు. సో మొత్తం మీరే ఒకసారి జస్ట్ కామన్ సెన్స్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి డిఎస్పీ స్థాయిలోకి వెళ్తున్న మీకు ఈ బేసిక్ వర్డ్ ఎందుకు ఇచ్చాడు అని అర్థం కాకుండా రాసేస్తూ ఉంటే అది గ్రూప్ 1 స్థాయి ఎట్ అవుతుందండి. కామన్ మ్యాన్ మాట్లాడుకునే దానికను మీరు మాట్లాడేదానికి అర్థం లేకుండా అయిపోతుంది. సో మోస్ట్ పవర్ఫుల్ ఎగ్జిక్యూటివ్ అండ్ మెజిస్ట్రేట్ పవర్స్లోకి వెళ్తున్నా నువ్వు. సో వాట్ ఈస్ మీన్ బై డిస్కస్ చేయటం